మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు. గాడ్జిల్లా విధ్వంసం, ప్రళయం, ప్రపంచనం, మారణహోమం, పుష్ప, పుష్పరాజ్ 20 minutes ఎక్స్ట్రా అప్లోడ్ చేస్తున్నారు సినిమాలోని. ఆల్రెడీ 3 గంటల 20 నిమిషాలు ప్లస్ ఇంకొక 20 నిమిషాలు, 3 గంటల 40 నిమిషాలు. అంటే సాధారణమైన విషయం కాదు. నా భూతో నా భవిష్యత్తు అనే మొట్టమొదటి సినిమా అవుతుంది పుష్పరాజ్. ప్రజెంట్ వస్తున్న సినిమాలు ఎలా ఉన్నాయంటే కనీసం థియేటర్కి వెళ్ళడానికి భయపడుతున్నారు. 1.5 2 గంటల సినిమా అయినా సరే కూర్చోనకు భయపడుతున్నారు. అలాంటిది 3 గంటల 20 నిమిషాలు కూర్చోబెట్టాడు పుష్పరాజు. బోర్ లేకుండా, కంటెంట్ లేకుండా కూర్చోబెట్టడం కుదురుతుందా? ఫేక్ కలెక్షన్ చేసుకుంటున్నామన్నది ఈజీ కాదు థియేటర్లో కూర్చోబెట్టడము. అలాంటిది ఇంకో 20 minutes ప్లస్ చేసి 3 గంటల 40 నిమిషాలు అంటున్నారు. ఇంతవరకు 3 గంటల 40 నిమిషాల సినిమా ఇంతవరకు టాలీవుడ్లో లేదు. ఇదే మొట్టమొదటి సినిమా అవుతుంది. స్పెషల్ అప్డేట్ ఏంటంటే పుష్పరాజ్ 3 గంటల 40 నిమిషాలతో కుమ్ము అవతల పారేస్తాడు, విధ్వంసం చేస్తాడు అనుకుంటున్నాము. కానీ 11వ తారీఖున రిలీజ్ అవ్వట్లేదు. 20 నిమిషాలు 17వ తారీఖు జంప్ అయింది. ఎందుకంటే టెక్నికల్ ప్రాబ్లం ఉంది. క్వాలిఫైడ్గా ఇవ్వాలని చెప్పేసి ప్రొడ్యూసర్స్, మేకర్స్ ఏదో డిస్కషన్ జరుగుతుంది. దానివల్ల లేట్ అయింది. అది కూడా మన మంచికే. ఎందుకంటే ఈడేంట్రా 11వ తారీఖున పోస్టులు చేసేసి ప్రపంచం అంతా రిలీజ్ చేస్తున్నారని చెప్తే ఈడు ఇప్పుడు వచ్చి 17వ తారీఖు వెళ్ళింది అంటున్నాడు. ఈ బొచ్చుగాడికే వచ్చిందా అప్డేట్, ఇంకెవరికి రాలేదని మీరు ఆశ్చర్యపోవచ్చు. నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను. కరెక్టో కాదో 100% అయితే మరి నాకు ఇంకా తెలీదు. ఒకవేళ తప్పు అయితే దయచేసి క్షమించాలి. కానీ నా దగ్గరకు వచ్చిందంటే ఏదైనా ఇన్ఫర్మేషన్ అది 99.99% కరెక్ట్ అవుతుంది. అది 11వ తారీఖు రిలీజ్ చేయకుండా 17 రిలీజ్ చేస్తే అది కూడా మన మంచికే. బెస్ట్ ఆలోచన, బెస్ట్ ఐడియా అనుకోవాలి. ఎందుకంటే సంక్రాంతికి చాలా సినిమాలు వచ్చి పడిపోతున్నాయి. ఆ గందరగోళంలో ఇది 20 నిమిషాలు పెంచినా పెద్ద పట్టించుకోరు. పెద్ద న్యూస్ అవది ఇది. కామ్గా వెళ్ళిపోతుంటుంది అందులో కలిసిపోయి. అది కాదు, పుష్ప అంటే ఒక న్యూస్ కావాలి, న్యూసే పుష్ప అవ్వాలి. అందుకని 17వ తారీఖు ట్రాన్స్ఫర్ చేశారని నేను అనుకుంటున్నాను. చూద్దాం మరి ఏ డేట్ని అయితే వాళ్ళు ఫిక్స్ అయిపోతున్నారో. కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇంకా అందలేదు. అందిన ఇన్ఫర్మేషన్ ప్రకారం 17వ తారీఖు జంప్ అయింది 20 నిమిషాలది అనేది. కానీ పుష్పరాజు ప్రపంచం ఆగదు. ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారంటే 2,000 కోట్ల మీద టార్గెట్ చేశారు వీళ్ళు. చిన్న ఆలోచన కాదు 20 నిమిషాలు పెంచడం అంటేని. ఆ 20 నిమిషాల కోసం అన్నా సరే థియేటర్కి వస్తారని చెప్పేసి ఆ 20 నిమిషాలు వేశారు. ఆల్రెడీ ఆర్గానిక్గా రన్ అవుతుంది. పుష్పరాజ్ విధ్వంసం సృష్టించాలంటే 99 ఆఫర్ పెట్టాలి, లేదంటే 1+1 ఆఫర్ పెట్టాలి సంక్రాంతికి. అప్పుడు 20-30 కోట్లు అదనంగా మనకు వచ్చి పడతాయి. అద్భుతమైన ఐడియా ఇది. 20 నిమిషాలే కాదు పెంచడం, సంక్రాంతికి కూడా రేట్లు తగ్గించాలి. ఆ తర్వాత 20 నిమిషాలు పెంచిన తర్వాత మళ్ళీ రేట్లు మార్చుకున్నా పర్వాలేదు, అదే రేట్లు కంటిన్యూ చేసినా పర్వాలేదు. పుష్పరాజ్ విధ్వంసం కొనసాగుతూనే ఉంటుంది. 1900 కోట్ల నుంచి 2,000 కోట్లు టార్గెట్ చేసాడు వితౌట్ చైనా. విధ్వంసం జరిగిపోవాలి. చాలా మంది ఆస్తి ఎదురు చూస్తున్నారు. క్రిటిక్స్ పండగ చేసుకుంటున్నారు. 20 నిమిషాలు పెంచుతాడని చెప్పి ఆహో ఊహో అని బాలీవుడ్ అంతా మారుమోగిపోతుంది. వరల్డ్ వైడ్ కలెక్షన్ చూసుకున్నట్టే 1840 కోట్లు దాటుంది. బాలీవుడ్ కలెక్షన్ చూసుకున్నట్లయితే 817 కోట్ల దగ్గరలో ఉంది. 850 కోట్లు ఆసాన్గా వెళ్ళిపోతుంది. 1850 కోట్ల దగ్గర నుంచి 19 కోట్లు ఈజీగా వెళ్ళిపోతుంది. ఇంకా టార్గెట్ వరల్డ్ వైడ్ 2,000 కోట్లే. మరి చూద్దాం ఎంతవరకు ఆయన పుష్పరాజ్ సక్సెస్ అవుతాడో, ఎంతవరకు విధ్వంసం సృష్టిస్తాడో, ఎంతవరకు ప్రళయం రేకెత్తిస్తాడో చూద్దాం 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 చూద్దాం.